ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ రివ్యూ పార్ట్ 2 వీడియోలో ఉన్నాం. పార్ట్ 1లో కొన్ని జట్ల గురించి చూసాం కదా. ఇప్పుడు మిగిలిన 5 పెద్ద జట్లు కేకేఆర్, ఆర్ఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ ఈ వేలంలో ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాయో, ఎవరిని ఎంత రేటుకు కొన్నారో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా రికార్డులు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఎవరు? తెలుగు కుర్రోళ్లకు ఛాన్స్ దక్కిందా? ఈ వీడియోలో చూసేద్దాం పదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. కేకేఆర్ ఈసారి వేలంలో చరిత్ర సృష్టించింది. ఆండ్రూ రసెల్ టీంలో లేకపోవడంతో ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఏకంగా క్యామరన్ గ్రీన్ని 25.2 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు బౌలింగ్లో పదును పెంచడానికి శ్రీలంక పేసర్ మహేష పత్రానా కోసం 18 కోట్లు ఖర్చు చేశారు. అలాగే బ్యాకప్ పేసర్గా ముజిబుర్ రెహమాన్ని 9.9 కోట్లకు తీసుకున్నారు. కీపర్ల విషయంలో ఫిన్ ఎలెన్, టీమ్ స్టీఫర్డ్లను తీసుకున్నారు. మొత్తానికి కేకేఆర్ ఈసారి ఆల్రౌండర్లు మరియు పేసర్లపైనే తమ పూర్తి బడ్జెట్ను పెట్టిందనే చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ వీళ్లు వేలానికి ముందే 7 విదేశీ ప్లేయర్లను కలిగి ఉన్నారు. అందుకే వీరి టార్గెట్ కేవలం బ్యాకప్ ప్లేయర్స్ మాత్రమే. వీళ్ళు చేసిన బెస్ట్ బై అంటే స్పిన్నర్ రవి బిష్నాయ్. ఇతని కోసం 7.2 కోట్లు పెట్టి స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసుకున్నారు. ధ్రువ్ జురెల్కి బ్యాకప్ కీపర్గా రవి సింగ్ను తీసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో అడమ్ మిల్నెను బేస్ ప్రైజ్కే దక్కించుకున్నారు. ఆర్ఆర్ ఈసారి పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఉన్న టీంని బ్యాలెన్స్ చేయడం మీదే ఫోకస్ పెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వీళ్ళు ఈ వేలంలో అద్భుతమైన డీల్ సెట్ చేసుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా డేవిడ్ మిల్లర్ను కేవలం 2 కోట్లకే దక్కించుకున్నారు. ఇది నిజంగా డీసీకి జాక్పాట్. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం జమ్మూ కాశ్మీర్కి చెందిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆకెబ్ నబీ. అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన ఇతని కోసం డీసీ ఏకంగా 8.4 కోట్లు ఖర్చు చేసింది. పవర్ ప్లేలో వికెట్లు తీయగల ఇతని సామర్థ్యం మీద ఢిల్లీ భారీ నమ్మకం పెట్టుకుంది. ఓపెనింగ్ సమస్యను తీర్చుకోవడానికి శ్రీలంక ప్లేయర్ నిషాంకాను, పృథ్వీషాను కూడా తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ జట్టు ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటి? నిజానికి ఎస్ఆర్హెచ్ కొన్ని పెద్ద టార్గెట్స్ మిస్ అయ్యింది. ఆకెబ్ నబీ మరియు కార్తిక్ శర్మ కోసం గట్టిగా పోటీ పడినా దక్కించుకోలేకపోయింది. అయితే మిడిల్ ఆర్డర్ను స్ట్రాంగ్ చేయడానికి ఇంగ్లాండ్ హిట్టర్ లియామ్ లివింగ్స్టన్ని 18 కోట్లు కొనుగోలు చేసింది. ఇది మంచి మూవ్. అలాగే దేశవాళీ టాలెంట్ సలీం అరోరా కోసం 1.5 కోట్లు పెట్టింది. శివం మావి లాంటి పేసర్లను తీసుకున్న పవర్ ప్లేలో వికెట్లు తీసే గట్టి బౌలర్ లేకపోవడం కాస్త లోటుగానే కనిపిస్తుంది. మరి ఈ కొత్త కుర్రాళ్లతో ఎలా రాణిస్తారో చూడాలి. ముంబై ఇండియన్స్ తక్కువ బడ్జెట్ పెద్ద ప్లాన్. చివరగా ముంబై ఇండియన్స్ వేలానికి 2.75 కోట్ల పర్సుతో వచ్చిన ముంబై ఉన్నంతలో బెస్ట్ పనే చేసింది. ముంబై ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ పాత ప్లేయర్ డికాక్ మళ్ళీ తిరిగి వచ్చాడు. అది కేవలం ₹1 కోటి బేస్ ప్రైజ్కే దొరకడం విశేషం. మిగిలిన డబ్బుతో అదేర్వే ఆకులేకర్, మయాంక్ రావత్ లాంటి యంగ్ ఇండియన్ టాలెంట్స్ను బేస్ ప్రైజ్కే తీసుకున్నారు. పెద్దగా డబ్బులు లేకపోయినా క్యూడీని తక్కువ ధరకే కొనడం ముంబైకి కలిసొచ్చే విషయం. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 వేలం విశ్లేషణ. కేకేఆర్ ఏమో రికార్డులు బద్దలు కొట్టింది. డీసీ ఏమో డేవిడ్ మిల్లర్ లోపంలో లక్కీ లాటరీ తగిలించుకుంది. ఈ ఎంఐ ఏమో ఉన్న తక్కువ డబ్బుతో పాత మిత్రుడు డికాక్ని వెనక్కి తెచ్చుకుంది. మీకు 5 జట్లలో ఏ టీం వేలం స్ట్రాటజీ బాగా నచ్చింది? కేకేఆర్ 25 కోట్లు పెట్టి గ్రీన్ కొనడం కరెక్టేనా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.